ప్రధాని నరేంద్ర మోదీ అండమాన్ నికోబార్లోని 21 దీవులకు ఈరోజు పేర్లు పెట్టారు. 21 మంది పరమవీర్ చక్ర గ్రహీతల పేర్లు వీటికి పెట్టారు. పరాక్రమ్ దీవ్స్ పురస్కరించుకుని పేర్లు లేని వాటికి తాజాగా పేర్లు పెట్టారు. అలాగే నేతాజీ గౌరవార్థం ఒక జాతీయ స్మారకం నమూనాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ అండమాన్ గడ్డ మీదే మొదటిసారి మన త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. స్వాతంత్రం భారత్కు చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఈ రోజును దేశం పరాక్రమ్ దివాస్గా నిర్వహిస్తుంది. 21 మందికి దేశమే అన్నింటికంటే ముఖ్యం. ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి తీర్మానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగే అండమాన్ అభివృద్ధి దిశగా 8 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అండమాన్ దీవుల్లో పేర్లేని పెద్ద దీవికి మొదట పరమ వీర్ చక్ర గ్రహీత మేజర్ సోమనాథ్ శర్మ పేరుతో నామకరణం చేశారు. ఆయన నవంబర్ 3, 1947లో శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పాక్ చొరబాటుదారులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 21 దీవుల పేర్లు పెట్టారు. రియల్ లైఫ్ హీరోలకు సముచిత గౌరవం ఇవ్వడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు ప్రధాని మోదీ. దానికి అనుగుణంగానే పేర్లు లేని 21 దీవులకు పరమ వీర్ చక్ర గ్రహీతల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. రెండు 2018లో మోదీ రోజ్ ఐలాండ్స్కు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్గా పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ జాతీయ స్మారకాన్ని నిర్మించేది. అలాగే నీల్ ఐలాండ్, హేవ్లాక్ ఐలాండ్కు షాహిద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. वैसे ही एक भारत श्रेष्ठ भारत का भाव भारत मां की हर संतान को एक कर देती है। मेजर सोमनाथ शर्मा, पीरू सिंह, मेजर शैतान सिंह से लेकर कैप्टन मनोज पांडे, सूबेदार जोगिंदर सिंह और लांस नायक अल्बर्ट एक्का तक, वीर अब्दुल हमीद और मेजर रामास्वामी परमेश्वरन से लेकर सभी 21 परमवीर, सबके लिए एक ही संकल्प था, एक सुभाष बाबू के स्मारक के रूप में घोषित कर कर उसको विकसित कर कर जो लोग यहाँ आएंगे वो सब सुभाष बाबू को पीढ़ियों तक नतमस्तक होकर श्रद्धांजलि दे पाए, इस प्रकार की व्यवस्था करने का काम किया है। मैं पूरे देश की ओर से प्रधानमंत्री जी को ये दोनों फैसलों के लिए मन से बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहता हूं। मित्रों, जब रॉस आइलैंड का नाम सुभाष बोस द्वीप किया गया, नील आइलैंड का नाम शहीद द्वीप और हेवलॉक आइलैंड का नाम स्वराज द्वीप किया गया, तब ही देश में अंडमान निकोबार के लिए एक चर्चा